హలో గాయ్స్, వెల్కమ్ టు సుగురు కిచెన్స్. ఈ రోజు మనం చేయబోయే ఐటమ్ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా. ప్రాపర్ రెస్టారెంట్ స్టైల్ అండ్ సూపర్ డెలిషియస్. ఇక మన తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే ఎక్దమ్ కిరాగా ఉంటుంది చెప్తున్నా. మీ ఇంట్లో ఇది పక్కా ట్రై చేయండి. ఓకే, చలో గెటింగ్ ఇన్ టు ప్రాసెస్. ఒక 4 మీడియం సైజ్ ఆనియన్ తీసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి మీడియం సైజ్ ఉన్నాయి. సో మీ దగ్గర పెద్ద ఉంటే ఒక 2 తీసుకోండి, సరిపోతుంది. 3 పెద్ద దేశీ టమాటా తీసుకోండి. ఎర్రగా ఉంటే పర్ఫెక్ట్ ఉంటుంది పన్నీర్ బటర్ మసాలాకి. ట్రస్ట్ మీ గైస్. టమాటోస్ మరి సన్నగా కట్ చేసుకుంటాం అవసరం ఏం లేదు, ఎందుకంటే మనం టమాటాలు కొంచెం మగ్గగిన తర్వాత మళ్ళీ వెంటనే గ్రైండ్ చేసుకుంటాం అట్లా అనేసి. ఇప్పుడు ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకోండి. నేను కట్ చేసినట్టుగా స్లైసెస్గా కట్ చేసుకొని, ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకుంటున్నా. ఆ పన్నీర్ని ఇట్లా క్యూబ్గా కట్ చేసుకోండి. మరీ చిన్న కట్ చేసుకుంటే అవి చితికిపోతాయి మనకు కలిపేటప్పుడు. కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. ఇట్లా ఈ మాత్రం సైజులో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కడాయిలో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి దానిలో మనం కట్ చేసుకున్న పన్నీర్ వేసి మెల్లగా సాటే చేసుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హల్దీ, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు ఈ పన్నీర్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం కలుపుకుందాం. ఇట్లా ఈ మాత్రం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఈ పన్నీర్ని ఒక సైడ్లో పెట్టేసి ఇప్పుడు ఒక ఫ్రెష్ ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని దానికి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని, సో ఆనియన్లో ఉన్న మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయేంత వరకు మనం కుక్ చేసుకుందాం. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. ఆనియన్లో ఉన్న మాయిశ్చర్ ఎంత వెళ్ళిపోయాక ఒక చిన్న చెక్క, 6 ఇలాచీ, 5 లవంగాలు, 2 తేజ్పత్తా, ఒక 6 వెండి మిరపకాయలు, రెడ్ చిల్లీస్ అండ్ గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం లైట్గా కలిపేసుకుందాం మనం. ఇప్పుడు మన దేశీ టమాటా వేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకొని 1 నిమిషం కలుపుకుందాం మనం అంతా. ఇప్పుడు ఒక 20 బాదం, 10 నుంచి 15 కాజు అండ్ పంకిన్ సీడ్స్ వేసుకుందాం. సో వీటి దగ్గర ఎటువంటి కంజూసీ వద్దు, ఎందుకంటే ఈ యొక్క పన్నీర్ బటర్ మసాలాకి ఒక క్రీమీ టెక్స్చర్ ఇచ్చేదే ఇవి. సో వీటిని పర్ఫెక్ట్గా తీసుకోండి. ఇప్పుడు ఒక 2 చిన్న అల్లం, ఒక 8 వెల్లిపాయలు వేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చేద్దాం. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసుకొని ఒక్కసారి చెక్ చేసుకుందాం. టమాటాలు మంచిగా మగ్గినాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనిచ్చి మనం దీన్ని మిక్సర్ గ్రైండర్లోకి తీసుకుందాం. మిక్సర్ గ్రైండర్ తీసుకొని ఒక ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం బటర్ వేసుకొని దానికి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఒక 3 ఇలాచీ వేసేసుకొని కొన్ని ఫైన్లీ చాప్డ్ ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి అలా కలిపేసుకొని ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. ఇప్పుడు మిక్సీలో ఫైన్ పేస్ట్ చేసుకున్న పేస్ట్ మనం దీనిలోకి వేసేసుకుందాం. వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒకసారి మెల్లగా కలుపుకుందాం. ఈ పాయింట్లో మీకు కొంచెం ఏమన్నా అడుగు పడుతుందంటే ఆ మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు వేసుకొని దీనిలో వేసేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసి మనం మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పర్ఫెక్ట్గా అవుతుందండి. ఒక్కసారి అలా కలుపుకోవాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. అప్పుడప్పుడు అది పట్టకుండా మనం మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టీ స్పూన్ ఆఫ్ ధనియా పొడి, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్, చిటికెడు చక్కెర వేసుకొని అంతా కలిసేంత వరకు మనం కలుపుకుంటూ ఉందాం. టెక్స్చర్ చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఎండ్ ప్రోడక్ట్ చాలా డెలిషియస్ వస్తుంది. ఇది మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన ఐటమ్. ఎన్ని రోజులు ఆ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ అని తింటామండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీ వే, మస్తు వస్తుంది చెప్తున్నా. మీ ఫ్యామిలీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. చిన్న పిల్లలకి అయితే ఇంకా చాలా బాగా వస్తుంది చెప్తున్నాను. ఇప్పుడు ఈ సర్టెన్ పాయింట్లో పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిందండి. ఇప్పుడు ఒక్కసారి అలా కలిపేసుకొని
ఓకే, నాకు ఈ మాత్రం గ్రేవీ సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొంచెం ఏమన్నా మీకు గ్రేవీ కావాలనుకుంటే కూడా కొంచెం హాట్ వాటర్ పోసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకుందాం మనం దీనికి. పన్నీర్ యాడ్ చేసుకున్న తర్వాత చాలా నిదానంగా కలపాలి. ఇష్టం వచ్చినట్టుగా ఫటాఫట్ కలిపేసినాం అనుకో ఆ పన్నీర్ అనేది బ్రేక్ అయిపోతుంది మనకి. చాలా మెల్లగా చేసుకుందాం. ఇప్పుడు మార్వాడి మేతి వేసుకుందాం, అంటే కస్తూరి మేతి అనొచ్చు. ఒక్కసారి అలా మంచిగా కలుపుకొని అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుందామండి. దీనికి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుందామండి. దీనికి ఒక క్యూబ్ ఆఫ్ బటర్. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 minutes మనం కుక్ చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత ఇది అండి మన ఎండ్ ప్రోడక్ట్. హైదరాబాదీ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి. ఆ టెక్స్చర్ చూడండి ఎంత డెలీషియస్, ఎంత బ్రహ్మాండంగా అనిపిస్తుందో. ఆ కలర్ చూడండి, రిచ్నెస్ మీకు అర్థమవుతుందో లేదో కానీ నాకు మాత్రం ఎక్దమ్ జబర్దస్త్గా అనిపిస్తుందండి. ఇది రోటీ, పూరి, వైట్ రైస్లో దేనికన్నా అద్భుతం అండి, అమోఘం, చాలా సూపర్ ఉంటుందండి. ఇదైతే మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చెప్పండి కామెంట్స్లో ఎలా ఉందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.